హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్‌లో దోస బ్యాటర్‌ని తీసుకోవాలి. మనకి ఎన్ని దోసలైతే కావాలనుకుంటున్నామో అంత దోస బ్యాటర్‌ని తీసి వేసుకోవాలి. దానిలో ఒక బౌల్ రాగి పిండి వేసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ వేసి మంచిగా దాన్ని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకోవాలనమాట. తిప్పిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి దోస పెనం పెట్టి దానిపైన గరిటెతో పిండి తీసి దోసలు వేసుకోవాలి. ఇలా దోస వేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవడం వల్ల దోసకి మంచి టేస్ట్ వస్తుంది. దోస చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోస బాగా రోస్ట్ అయిన తర్వాత దాన్ని తీసి ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. రాగి దోసకి కాంబినేషన్‌గా టమాటా చట్నీ చేశాను. ఆల్రెడీ టమాటాలు బాయిల్ చేసి పెట్టాను. దాన్ని తాలింపు వేసేసి మా హస్బెండ్‌కి రాగి దోసలు పెట్టేశాను. మా బాబు రాగి దోస తిననన్నాడు. వాడి కోసమని ఎగ్ దోస వేశాను. అలాగే పాప ఎగ్ దోస తినననంది. దానికోసం అని చెప్పేసి మిక్కీ మౌస్ దోసలు వేశాను. పాపకి మిక్కీ మౌస్ దోసలంటే చాలా ఇష్టం. మిక్కీ మౌస్ దోసలు వేసిన తర్వాత వాళ్ళు స్కూల్‌లో తినడం కోసం అని చెప్పేసి ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను. ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను. వాళ్ళు లంచ్ బాక్సులు కట్టేసి స్కూల్‌కి వెళ్ళిపోయారు. బాయ్ ఫ్రెండ్స్.